పహల్గామ్ దాడికి ప్రతీకారం అవసరం, ఆత్మహత్య కూడా ఓకే అంటున్న మంత్రి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య వాతావరణం మరింత ఉధృతంగా మారింది. ఈ దాడిలో అమాయకుల ప్రాణాలు పోవడంతో భారత్లో ఆగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఇప్పటికిప్పుడే యుద్ధం ప్రారంభమవుతుందేమో అన్న ఆందోళన పాకిస్తాన్ దేశాన్ని పట్టి పీడిస్తోంది. భారత్ నుండి ఏ సమయంలోనైనా కౌంటర్ యాక్షన్ వస్తుందని పాక్ వర్గాలు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక మైనారిటీ వ్యవహారాల మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నాకు ఒక ఆత్మాహుతి బాంబు ఇచ్చినా సరే పాకిస్తాన్ పై పోరాటానికి సిద్ధమంటూ ఊహించని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కేవలం తన వ్యక్తిగత ధైర్యం మాత్రమే కాదు, దేశ భద్రత పట్ల ప్రతి భారతీయుడు తీసుకోవాల్సిన బాధ్యతగా అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జమీర్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు, మీరు నన్ను అనుమతించండి, నేను పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని స్పష్టం చేశారు. పాక్ ఎప్పటికీ మనకు శత్రుత్వమేనని తేల్చి చెప్పారు. మేము భారతీయులం, మేము హిందుస్థానీయులం, పాకిస్తాన్తో మనకు ఎప్పుడూ సంబంధం లేదు అంటూ ఆయన కమెంట్స్ చేశారు. భారతీయ భద్రత విషయంలో కేంద్రం ఇకపై మరింత బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు.